రెండు మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన కుల వివక్షత పోరాట సమితి జిల్లా కార్యదర్శి సభకు అధ్యక్షత వహించిన జిల్లా కార్యదర్శి కోట గోపికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుల వివక్షత పోరాట సమితి స్కైలాబ్ బాబు గారికి, సీనియర్ అడ్వకేట్ కలమల్ హసన్ మరియు సామాజిక మేధావులు సీనియర్ జర్నలిస్టు కలుపురి అలిగిరి మిగతా మిత్రులకు అందరికీ బేబీలు లాల్ సలాంలు చెప్తూ, సావిత్రిబాయి పూలే ఈ దేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలు. ఎన్నో అవమానాలు ఆనాడు ఆటుపోట్లు ఎదుర్కొని తాను అనేక కష్టాలు పడి తన భర్త సహకారంతో ఈ దేశంలో విద్యకు పునాది వేసింది. ఆమెను నేడు స్మరించుకోవడం మనందరికీ ఒక కర్తవ్యం, ఒక బాధ్యత గుర్తు చేస్తూ, ముఖ్యంగా రెండో విషయం, ఈరోజు కుల దురంకార హత్య మిర్యాలగూడలో జరిగిన పెరుమాళ్ళ ప్రణయ్ కుమార్ విషయంలో ఈరోజు నల్గొండ ఎస్సీ ఎస్టీ కేసు జడ్జి రోజా రమణి గారు ఇచ్చిన తీర్పు విషయం, ఇది ఒక సంచలన తీర్పు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆనాడే దేశంలో కఠినమైన చట్టాలు తీసుకొచ్చి వాటి ద్వారా సామాన్యులకు కూడా తాను చేయగలిగినంత ఆనాడు చేయడం వల్ల ఈనాడు ఈ ఫలితాలు వచ్చినాయి. దీనికి తోడు కేవీపీఎస్ లాంటి సంస్థలు, మేధావులు, చైతన్యవంతులు ఎప్పటికప్పుడు మారుతిరావు చేసిన పన్నాగాన్ని ఎండగట్టి అనేక కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతులు చేసి మొదటి నుండి చివరి వరకు వెన్నంటి ఉండి ఈ తీర్పు రావడానికి కారణమయ్యారు. అందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మరి ఒకటి, ప్రపంచంలో ఏ దేశంలో ఈ కులం అనేది లేదు. ఒక ఇండియాని, ఒక భారతదేశాన్ని మాత్రమే ఈ కులం పట్టి పీడిస్తున్నది. మనిషి చంద్రమండలంపై అడుగుపెట్టిన నేటి ఆధునిక యుగంలో, సమాచార విప్లవ రంగంలో దూసుకుపోతున్న నేటి తరుణంలో ఇంకా సామాన్యుడు కులం పేరుతో సామాన్యుడు కూలిపోతుంది వాస్తవం, మతం పేరుతో మానవత్వం చచ్చిపోతుంది వాస్తవం. ఈ కులాన్ని అడ్డుకోకపోతే ఈ సమాజ ప్రగతి రాదు. మార్క్స్, లెనిన్, మావో చెప్పిన అంతరాల దొంతరం లేని ఈ సమసమాజ స్థాపనకు పునాది ఏర్పడదు. ఇంకా ఎన్నాళ్ళు ఈ వివక్షత మీద హత్యలు అనేది ప్రతివారు ప్రశ్నించుకోవాలి. ప్రతివారు కూడా మేధావులైన, సమాజాన్ని ప్రభావితం చేసే వర్గాలు ప్రజల్ని చైతన్యపరం చేస్తూ కుల రహిత, మత రహిత, వర్ణ రహిత సమాజం కోసం కృషి చేయాలని, సమాజం కోసం పాటుపడాలని, అందుకు ప్రతివారు కూడా చదువుకున్న మేధావులు ఉన్నారు. వారందరూ కూడా తమ తమ పరిధిలో కులాన్ని విడనాడాలని, మతాన్ని దగ్గరికి రానియొద్దని, మనిషిని మనిషిగా చూసే సమాజం వైపు కృషి చేయాలని, మనిషిని మనిషిగా చూసే ఒక మంచి సదాశయం కోసం మనందరం కట్టుబడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.